అత్యున్నత న్యాయస్థానం వారు ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అనేది ఏర్పాటు చేసింది. దాని కింద ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు అనేవి ప్రతి రాష్ట్రానికి ఒకటి. అలాగే జిల్లా పరిధి వస్తువులకి ప్రతి జిల్లా పరిధిలోని కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం అరకు, పాడేరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ కోర్టు ఉన్న ప్రతి పరిధిలోని కూడా న్యాయ సేవల కమిటీ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే జడ్జిగా ఉంటారో, ఒక జడ్జి గారు ఉంటే ఆయనే చైర్మన్ అవుతాడు. ఓ 3-4 జడ్జెస్ అక్కడ వర్క్ చేస్తే అందులో ఎవరు సీనియర్గా ఉంటే ఆయన ఆ కమిటీకి చైర్మన్గా ఉంటారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి అయితే జిల్లా జడ్జి గారు చైర్మన్గా ఉంటారు. నాలాగా సీనియర్ సివిల్ జడ్జి గారు ఎవరైతే ఉంటారో ఆయన సెక్రటరీగా ఉంటారు. ఇప్పుడు ఇందాక ఆర్థికపరమైన అసమానత వల్ల న్యాయం అందకుండా పోరాదు అందాలందరికీ. అందుకే ఈ సంస్థల విధులు ఏంటంటే ఇలాగే ఎవరికైనా యాక్చువల్గా న్యాయ సేవలకి పిల్లలు, ఆడవారు, ముసలివారు, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కులాల వారు అందరూ కూడా అగ్ని ప్రమాద బాధితులు కానీ, వరదలు వచ్చేటప్పుడు బాధితులు కానీ, ఏదైనా ప్రమాదాలు విపత్తు సంబంధించినప్పుడు బాధితులు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. ఒక ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన వాళ్ళు తప్ప. అవి ఆ సేవలు అందించడానికి మన దగ్గర పిఎల్ఏ కానీ, ప్యానల్ అడ్వకేట్స్, మీ బార్ ప్రెసిడెంట్ గారు, మీడియేటర్ గారు కూడా మీడియేషన్లో ఈ సేవలన్నీ వీటి గురించి తెలియట్లేదు జనాలకి, ప్రజలకు తెలియట్లేదు. ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా మా సంస్థ పైన ఉంది. ఆ తెలియజెప్పడంలో భాగంగానే ఈరోజు మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవాలి ఈ పెద్దలందరితో. మొలుచుకుంటూ వస్తుంది అంటే మనం అంత ఎక్కువగా దానికి యూరియా వేయాల్సిన అవసరం లేదు, ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. అంత గొప్ప భూమి మనది. అలాగే చిన్నపిల్లలకి ఈ గాంజాని వాటిల్ని అలవాటు చేయకండి. ఎందుకంటే భారతదేశానికి సంపద అంటే పిల్లలే, రాబోయే తరాలకి. మీరు ఎంత సమాజంలో ఆరోగ్యపరంగా అలాగే చదువు పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే దేశం అనేది కూడా అంత ప్రతిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంతే అవ్వగలం, కానీ రేపొద్దున మీరు బాగా చదివితే కలెక్టర్ గారు అవ్వచ్చేమో, ఎస్పీగా అవ్వచ్చేమో, లేదా రేపొద్దున ఇక్కడ ఓ ఎమ్మెల్యేగా ఈ మినిస్టర్గా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చేమో మంచిగా. మేము ఇంతే, కానీ మీరు ఏదైనా అవ్వచ్చు, సాధించవచ్చు. కాబట్టి విజ్ఞానం చాలా గొప్పది, బాగా చదువుకోండి. ఆ చదువుకోవడం వల్ల మీ జీవితానికి వెలుగు వస్తుంది, మీ కుటుంబానికి కూడా వెలుగు వస్తుంది. ఎందుకంటే మీరందరూ, నేను ఫస్ట్ మన సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాను,
దొనదొన గారిని మాస్టారు అన్నారు. నాకు డౌట్ వచ్చి ప్రెసిడెంట్ గారిని అడిగాను, టీచర్ గారు సార్ ఫస్ట్ అన్నారు. ఆ టీచర్ గారు అనే పదం ఆయనకి సార్థకతగా ఉండిపోయింది. తర్వాతే ఆయన రాజకీయ నాయకుడు అయినారు. ముందు టీచర్ గారే కదా. అంటే ఆయన ఎంతోమందికి విద్యాదానం చేసి ఎంతోమందిని ఈ ఏజెన్సీలో ఆయన శిష్యులు తయారు చేసి ఉంటారు. మీరు అలాగా బాగా చదివి ఆయనలా టీచర్ అయ్యి మీరు 10 మందిని సొసైటీకి ఉపయోగపడే టీచర్స్ని లేదా ఇంజనీర్స్ని డాక్టర్స్ని తయారు చేసే అవకాశం కూడా మీకు ఉంది, మాకైతే లేదు. అలాగే సెల్ ఫోన్లు అన్నారు. సెల్ ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచిగా ఏ వస్తువైనా మనం మంచిగా వాడుకుంటే మంచి. ఇప్పుడు ఒకప్పుడు పిల్లలు మారాం చేస్తే భోజనం చేయడానికి ఆకాశంలో సందమాన్ని చూపించి పాటలు పాడేవారు తల్లిలు.